తెలంగాణలో గత 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్కు చిప్ప చేతికిచ్చిపోయిందని బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో పథకాలు, హామీల అమలుకు నిధులే లేవని అన్నారు. ప్రస్తుత స్కీమ్లకు మళ్లీ అప్పులు చేయాల్సిన దుస్థితి తెలంగాణ ప్రభుత్వానికి ఏర్పడిందన్నారు. అయినా రాష్ట్రం మేలు కోసం ఎఫ్ఆర్బీఎం పరిమితి దాటినా కేంద్ర ప్రభుత్వం అప్పులకు అనుమతి ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో అంతో ఇంతో అభివృద్ధి జరిగిందంటే గతంలో కాంగ్రెస్ వల్ల, ఇప్పుడు మోదీ వల్లే అని అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 4 ఎంపీలుంటేనే అన్ని నిధులు వచ్చాయని, ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 14 నుంచి 15 సీట్లు గెలిపిస్తే 25 లక్షల కోట్లైనా తెస్తామని కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. అధిష్టానం ఇంకా తనకు సీటును కన్ఫర్మ్ చేయలేదని, చేవెళ్ల పార్లమెంటు సీటు కేటాయిస్తే 2 లక్షల మెజార్టీతో గెలుస్తానని విశ్వేశ్వరరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. టికెట్ వచ్చినా రాకున్నా పార్టీ గెలుపు కోసం కష్టపడతానని కొండా కొనియాడారు. కాగా రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోలిస్తే రేవంత్ సర్కార్ బెటర్ అని పొగడ్తలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన గులాబీ దళపతి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై కాంగ్రెస్ సర్కార్ చర్యలు తీసుకోకుండా ఎందుకు ఉపేక్షిస్తుందని సీఎం రేవంత్ ని విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజీని అనుకుంటున్నారని, ఆవును వదిలి తోకను పట్టుకున్నట్టుగా కాంగ్రెస్ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. ముందు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలన్నారు. ఇప్పుడున్న చేవెళ్ల ఎంపీ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోవడం లేదని కొండా ఆరోపించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.